Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. సో ఇవాళ మన టాపిక్లో ఇండియాలోని రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ని తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే, చాలామంది వర్షం అంటే జస్ట్ మాన్సూన్ అనుకుంటారు. కానీ ఇండియా మొత్తం ఒకేలా వర్షం పడదు కదా. ఒక్కొక్క దగ్గర ఎక్కువగా, ఒక్కొక్క దగ్గర తక్కువగా పడుతుంది. ఇలా ఎందుకు తేడా వస్తుంది? ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ. దీనివల్ల ఇండియాకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలంటే మన వీడియోని కంప్లీట్గా చూసేయండి. సో రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇండియాలో ప్రతి ప్రదేశంలో పడే రెయిన్ఫాల్ క్వాంటిటీ ఒకేలా కాకుండా రీజియన్ టు రీజియన్ మారడం. అంటే జస్ట్ వర్షం పడడం కాదు, ఇక్కడ ఎంత పడుతుంది అనే కాన్సెప్ట్ గురించి చెప్తుంది రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్. ఇండియాలో యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అరౌండ్ 110 to 125 సెంటీమీటర్స్. కానీ ఇది యావరేజ్ మాత్రమే, రియాలిటీలో చాలా అనీవెన్గా ఉంటుంది. వర్షం ఎక్కడ ఎక్కువ కురవాలి, ఎక్కడ తక్కువ కురవాలి అనేది 3 మెయిన్ ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. వాటిని కీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఫస్ట్ వన్, డైరెక్షన్ ఆఫ్ విండ్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ముఖ్యం అన్నమాట. సెకండ్ వన్, మౌంటైన్ రేంజెస్. వీటిని రిలీఫ్ ఫీచర్స్ అని కూడా అంటారు. వెస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్ అండ్ నార్త్ ఈస్ట్ హిల్స్ విండ్స్ని ఆపి వర్షాన్ని కురిపించేలా చేస్తాయి. థర్డ్ వన్, డిస్టెన్స్ ఫ్రమ్ సీ. సముద్రానికి దూరంగా వెళ్ళేటప్పుడు మాయిశ్చర్ అనేది తగ్గి వర్షం తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, రీజనల్ డిస్ట్రిబ్యూషన్. ఇండియాని రెయిన్ఫాల్ ఇంటెన్సిటీని బట్టి 4 మెయిన్ జోన్స్గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్, ఏరియాస్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్. ఇక్కడ 200 సెంటీమీటర్స్ కంటే పైన వర్షం పడుతుంది. దాంట్లో వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ స్లోప్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అరేబియన్ సీ నుండి వచ్చి ఇక్కడ మౌంటైన్ని హిట్ చేసి చాలా హెవీగా వర్షాన్ని ఇస్తాయన్నమాట. నార్త్ ఈస్ట్ ఇండియా, మేఘాలయలో మానసరోవరం, చిరపుంజి, నెక్స్ట్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నమాట. మానసరోవరం అనే చోట ప్రపంచంలోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ కురుస్తుంది. దేనివల్ల? గారో, కాశీ, జైంటియా హిల్స్ వల్ల. నెక్స్ట్ వన్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ ఈక్వటోరియల్ టైప్ క్లైమేట్ వల్ల ఎక్కువగా వర్షం వస్తుంది. నెక్స్ట్ వన్, ఏరియాస్ ఆఫ్ మోడరేట్ రెయిన్ఫాల్. ఇక్కడ 100 to 200 సెంటీమీటర్స్ వరకు వర్షం పడుతుంది. దీంట్లో నార్త్ ఈస్ట్ పెనిన్సులార్ ఇండియా ఉంటుంది. ఇక్కడ ఏమేమి రీజియన్స్ అంటే ఒడిస్సా, జార్ఖండ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ నార్థన్ ప్లెయిన్స్, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ స్లోప్స్ లేదా ట్రాన్సిషన్ జోన్ అని కూడా అంటారు. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ని దాటి వస్తుంది కాబట్టి రెయిన్ఫాల్ తగ్గుతుంది. నెక్స్ట్ వన్, ఏరియాస్ ఆఫ్ లో రెయిన్ఫాల్ 50 to 100 సెంటీమీటర్స్ అనమాట. దీంట్లో ఇంటీరియర్ డెక్కన్ ప్లాట్యూ, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ లాంటి కొన్ని పార్ట్స్ అనమాట. వీటిని రెయిన్ షాడో జోన్లో ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ వన్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, హర్యానా అండ్ పంజాబ్. ఇక్కడికి వచ్చేసరికి అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచెస్ రెండిట్లో కూడా మాయిశ్చర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ లాస్ట్ వన్, ఏరియాస్ ఆఫ్ వెరీ లో రెయిన్ఫాల్. అంటే ఏంటి? ఇక్కడ 50 సెంటీమీటర్స్ కంటే తక్కువ వస్తుంది. మనందరికీ తెలిసిందే, థార్ డెజర్ట్, వెస్టర్న్ రాజస్థాన్. ఇక్కడ ఆరావళి రేంజెస్ విండ్స్కి ప్యారలల్గా ఉండడం వల్ల విండ్స్ని ఆపలేవు, అందుకే వర్షం ఇక్కడ ఉండదన్నమాట. కచ్ రీజియన్ గుజరాత్లో ఉంది. ఇక్కడ కూడా మాయిశ్చర్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్, లడాక్, కోల్డ్ డెజర్ట్ అంటారు దీన్ని. హిమాలయస్ మాయిశ్చర్ లాడెన్ విండ్స్ని బ్లాక్ చేస్తాయి, అందుకే ఇది రెయిన్ షాడో ఏరియా అనమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్ రెయిన్ షాడో ఎఫెక్ట్ని ఫేస్ చేస్తుంది. ఎలా అంటే వెస్టర్న్ ఘాట్స్ సీ సైడ్లో ఉంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఫస్ట్ హిట్ చేస్తుంది. ఇక్కడే విండ్వర్డ్ సైడ్ కేరళ, కొంకన్ కోస్ట్ని హిట్ చేసి 300 to 400 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఇస్తుంది. లీవర్డ్ సైడ్ డెక్కన్ ప్లాట్యూ లెస్ దెన్ 75 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఇస్తుంది. సేమ్ మౌంటైనే ఒక సైడ్ వచ్చి ఫ్లడ్ ఇస్తుంది, ఒక సైడ్ వచ్చి డ్రాట్ ఇస్తుంది. దాన్నే రెయిన్ షాడో ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్, సీజనల్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ వన్, సౌత్ వెస్ట్ మాన్సూన్. ఇండియాకి మెయిన్ సోర్స్ ఇదే అనమాట. జూన్ టు సెప్టెంబర్ వరకు వస్తాయి వర్షాలు. ఇక్కడ ఇండియాలో పడే టోటల్ రెయిన్ఫాల్ 75% ఇదే అనమాట. ఇది ఎలా అంటే సమ్మర్లో ల్యాండ్ అంతా కూడా హీట్ అయిపోతుంది, లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుంది. ఇండియన్ ఓషన్ నుంచి మాయిశ్చర్ విండ్స్ వస్తాయి కదా, సో ఈ విండ్స్నే సౌత్ వెస్ట్ విండ్స్ అంటారు అనమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది 2 బ్రాంచెస్గా ఉంది. ఒకటి అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. అరేబియన్ సీ నుంచి కేరళ నుంచి ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. వెస్టర్న్ ఘాట్స్ని హిట్ చేసి కేరళ, కొంకన్ కోస్ట్లో హెవీ రెయిన్ఫాల్ ఇస్తుంది. బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్లో బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తుంది. నార్త్ ఈస్ట్ ఇండియాని హిట్ చేస్తూ తర్వాత గ్యాంగటిక్ ప్లెయిన్స్లో స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎక్కడ? అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిస్సాలో హెవీ రెయిన్స్ని ఇస్తుంది అనమాట. సెకండ్ వన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఇవి అక్టోబర్ టు డిసెంబర్ చూడొచ్చు మనం. నార్మల్గా అందరికి తెలిసింది మాన్సూన్స్ అంటే
సౌత్ వెస్ట్ మాన్సూన్సే. కానీ తమిళనాడులో మెయిన్గా వచ్చే రెయిన్ఫాల్ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల వస్తాయన్నమాట. ఎందుకంటే నార్త్ ఈస్ట్ విండ్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్ నుంచి మాయిశ్చర్ తీసుకొని వస్తాయి. అందుకే తమిళనాడులో వింటర్లో వర్షం ఎక్కువ పడుతుంది. థర్డ్ వన్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనమాట. వింటర్లో మెడిటేరియన్ సీ నుంచి వస్తాయి ఇవి. నార్త్ వెస్ట్ ఇండియాలో రెయిన్ఫాల్ అండ్ స్నోఫాల్ ఎక్కువగా చూడొచ్చు. మనం ఆ టైంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో ఈ మెడిటేరియన్ సీ నుంచి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. ఆ టైం రబీ క్రాప్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ రాజస్థాన్, ఈ పంజాబ్ వీటన్నిటికీ కూడా. సో ఇక్కడ మ్యాప్ని చూస్తే కొన్ని ఏరియాస్లో 200 కంటే ఎక్కువ, కొన్ని ఏరియాస్లో 100 to 200, కొన్ని ఏరియాస్లో 50 to 100 అండ్ ఫైనల్గా కొన్ని ఏరియాస్లో 50 కంటే తక్కువ. ఇలా రెయిన్ఫాల్ రావడానికి ఏ ఏరియాస్ చూపిస్తున్నాయో ఈ మ్యాప్లో క్లియర్గా కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇలా రావడం వల్ల ఇండియాలో 90% రెయిన్ఫాల్ అంతా కూడా జస్ట్ 4 మంత్స్లో పడుతుంది. దీనివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఫ్లడ్స్, డ్రాట్స్, అగ్రికల్చర్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అస్సాంలో ఫ్లడ్స్, రాజస్థాన్లో డ్రాట్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. సో మనకి ఇండియాకి ఇరిగేషన్, డ్యామ్స్, వాటర్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా రెయినీ డేస్ అనేవి తగ్గుతూ హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అనేవి మనం పెరగడం చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఇండియాలో రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనీవెన్గా ఉండడం వల్ల వాటర్ మేనేజ్మెంట్, క్లైమేట్ ప్లానింగ్, సస్టైనబుల్ అగ్రికల్చర్ని చూడడం చాలా కష్టంగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలో రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అనీవెన్గా ఉంది. వెస్టర్న్ కోస్ట్ అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్స్లో 400 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ చూస్తున్నాం. అదే వెస్టర్న్ రాజస్థాన్ అండ్ దాని దగ్గర ఉండే రీజియన్స్లో చూసుకుంటే లెస్ దెన్ 60 సెంటీమీటర్స్ చూస్తున్నాం. నెక్స్ట్ ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ లదాఖ్ చూసుకుంటే కూడా చాలా తక్కువ రెయిన్ఫాల్. అండ్ రిమైనింగ్ పార్ట్స్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ చూసుకుంటే మోడరేట్ రెయిన్ఫాల్ని, స్నోఫాల్ని మనం ఎక్కువగా హిమాలయన్ రీజియన్లోనే చూడగలుగుతున్నాం. సో ఈ అనీవల్ డిస్ట్రిబ్యూషన్ వల్ల కూడా యాన్యువల్ రెయిన్ఫాల్లో చేంజెస్ చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.